Hi viewers, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం సూపర్ మెథడ్ అంటే ఏందో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసి మనం మెయిన్గా ఊప్స్ కాన్సెప్ట్లో యూజ్ చేస్తుంటాము. ఓకే, దానికోసం వచ్చేసి నేను ఒక శాంపుల్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి సూపర్ డెమో అని నేమ్ ఇస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసి ఓకే యా. సో దీనికోసమైనా నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అని డిస్కస్ చేశాను కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ యూజ్ చేసి మీకు సూపర్ మెథడ్ యొక్క లైక్ యూజెస్ ఏంటో మీకు ఈ సెక్షన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ కనుక మీరు ప్రీవియస్ వీడియో మిస్ అయినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి ఆ వీడియో అనేది వాచ్ చేయండి మీరు. ఓకే, నేను వచ్చేసి ఇక్కడ ఒక 2 క్లాసెస్ క్రియేట్ చేస్తున్నాను. సో క్లాస్ ఏ అండ్ క్లాస్ బి అని. ఓకే, క్లాస్ ఏ అండ్ క్లాస్ బి అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో పబ్లిక్ ఏ. సో కన్స్ట్రక్టర్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ఇన్ కేస్ కనుక మీరు ఆ వీడియోస్ మిస్ అయినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము సూపర్ డెమో అనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి. నేను ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ ఏ అనే వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఇది క్లాస్ బి కదా. సో క్లాస్ బి నేను వచ్చేసి ఈ పేరెంట్ క్లాస్ని ఇక్కడ చైల్డ్ క్లాస్లో ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. సో క్లాస్ బి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఈ క్లాస్ సంబంధించినటువంటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో పబ్లిక్ బి ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి దీంట్లో డిఫాల్ట్ బి అనే వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము రిజల్ట్ అనేది ప్రింట్ చేద్దాము. సో మామూలుగా అయితే మనము ఈ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాము, లైక్ దీనికి అనేది ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం కదా. క్లాస్ ఏకి వచ్చేసి క్లాస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెఫరెన్స్ తీసుకుంటాము. ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ ఏ అని ఇస్తాము. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాబట్టి ఇది ఏకి సంబంధించినటువంటిది కాబట్టి ఈ క్లాస్ అనేది కాల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్ ఏ అనే వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, అలా కాకుండా మనము ఇప్పుడు వచ్చేసి ఈ క్లాస్ బి సంబంధించినటువంటిది ప్రింట్ చేయాలనుకోండి. ఏం చేస్తాము, దీనికి అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా. సో క్లాస్ బి ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ బి అని ఇస్తాము. ఓకే, ఇప్పుడు వచ్చి ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ మనకు ఇది ఇన్హెరిట్ చేసాయి కాబట్టి క్లాస్ బిలో. సో ఆ ప్రాపర్టీస్ అనేది ఇక్కడ చైల్డ్లోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ డిఫాల్ట్ ఏ అండ్ డిఫాల్ట్ బి అని ప్రింట్ కావడం జరిగింది. నేను ఇక్కడ ఎటువంటిది మెథడ్స్ అనేది ఇక్కడ కాల్ చేయలేదు, బట్ క్లాస్ ఏలో ఉండే వాల్యూ ఇక్కడ ఈ కన్స్ట్రక్టర్ ఉండే వాల్యూ కూడా ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. డిఫాల్ట్ ఏ డిఫాల్ట్ బి అని. అంటే దీని మీనింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్గా సూపర్ మెథడ్ ఉంటుందని దాని మీనింగ్ వచ్చేసి. ఓకే ఓకే, మనం మెన్షన్ చేయకుని సారీ ఇక్కడ కదా, ఇది కూడా ఫస్ట్ లైన్లో డిక్లేర్ చేయాలి, లైక్ దిస్ కీవర్డ్ దిస్ మెథడ్ లాగా. ఓకే, ఇది మనము మెన్షన్ చేయకుని బై డిఫాల్ట్గా అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఓకే, అలా కాకుండా నెక్స్ట్ వచ్చేసి పారామీటరైజ్ తీసుకుందాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి నేను పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి అని ప్రింట్ చేస్తాను. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సమ్ వాల్యూ అని ప్రింట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి హలో అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది మామూలుగా ఇప్పుడు రన్ చేస్తే సేమ్ ఇది అంటే మనం ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఇది బై డిఫాల్ట్గా డిఫాల్ట్దే ప్రింట్ కావడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ 5 అనే వాల్యూ పాస్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇది పారామీటరైజ్ కదా. సో ఇక్కడ రిజల్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ
పేరెంట్ క్లాస్లో ఉండే లైక్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది, ప్లస్ ఇక్కడ చైల్డ్ క్లాస్లో ఉండే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. నేను ఇక్కడ అసలు ఇక్కడ ఎటువంటి సూపర్ కీవర్డే యూజ్ చేయలేదు, బట్ ఇక్కడ డిఫాల్ట్ ఏ అనేది వచ్చేసి ప్రింట్ కావడం జరిగింది, అంటే పేరెంట్ మెథడ్ ఉండే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ బై డిఫాల్ట్గా ఆల్రెడీ సూపర్ మెథడ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ నాకు ఈ లైక్ ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ వద్దు, ఈ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే సూపర్ ఇక్కడ పారామీటర్స్ అనేది మనం అంటే వాల్యూస్ అనేది పాస్ చేయాలి. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే మనకి దీన్ని అనేది కాల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసారా, ఇప్పుడు సూపర్ 5 అని ఇవ్వగానే ఇక్కడ కూడా క్లాస్ ఏలో ఉండే పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఆయ్ అనే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ బిలో ఉండే అంటే చైల్డ్ క్లాస్లో ఉండే పారామీటర్ కన్స్ట్రక్టర్ యొక్క వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇన్ కేస్ నేను ఇక్కడ డిఫాల్ట్గా ఇది కదా, ఇక్కడ నేను పారామీటరైజ్ వద్ద కాల్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాల్యూ అనేది పాస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు, జస్ట్ నేను వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నాను. ఓకే, సపోజ్ 8 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి రిజల్ట్ ఇక్కడ ఏమైంది, డిఫాల్ట్ ఏ అనేది ప్రింట్ అయింది, తర్వాత ఎలో అనేది ప్రింట్ కావడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇది ఎందుకంటే ఇక్కడ మనము లైక్ బి ఆఫ్ అంటే వాల్యూస్ అనేది మనం ఇక్కడ పారామీటరైజ్గా పాస్ చేస్తున్నాం కదా, సో ఈ కన్స్ట్రక్టర్ని కాల్ అయింది. అలా కాకుండా నేను ఇప్పుడు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం అనుకున్న రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. చూసారా, ఇప్పుడు ఆ అనేది ప్రింట్ అయింది, నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ బి అనే వాల్యూ ప్రింట్ కావడం జరిగింది. ఇది మనకి కంప్లీట్గా సూపర్ మెథడ్ సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.